మోడీ ఏం చేసినా తప్పే, రాహుల్ ఏం చేసినా రైతే అన్న రోజులు చూస్తుంది. దీని మీద బిస్లా డైరెక్షన్ కథ చూద్దాం. దేశం 5 సంవత్సరాల గురించి మాట్లాడితే మన దగ్గర చర్చిస్తాయి ఇంకా ఎట్ల బట్టి జోకుల దగ్గర అంటే ఐసీయూలో రోజు పడుకుంటే పక్కన నిలబడి ఓడరం గురించి జోకులు వేసేస్తాయి మేధస్సు అన్నమాట. అరే బాబుడు 2013లో యూపీఏ ప్రభుత్వం రాత్రి కూడా పెట్రోల్ బంకులు మూసేద్దాం అన్నప్పుడు ఈ జోకర్ గ్యాంగ్ గాడిదలు ఒంటెలు ఎడ్లబండ్లు గుర్తుకు రాలేదు. అప్పుడు అది దేశ ప్రయోజనం, ఆర్థిక సంస్కరణ గొప్పనేమి. ఇప్పుడు పెట్రోల్ వాడకం తగ్గిద్దామంటే మాత్రం జోకులు వేసే పరిస్థితుల్లో ఉన్నాం. సడన్ గా దేశం మొత్తం జాతరలో మైక్ దొరికిన మిమిక్రీ ఆర్టిస్ట్లా మారిపోయింది. పార్టీ మారితే సిద్ధాంతం మాత్రం కాదు, కామెడీ టైం కూడా మారిపోతుంది. ఇంకా కామెడీ ఏంటంటే రోజు పెట్రోల్ ధరలు పెరిగాయని బ్యాచ్ ఇప్పుడు పెట్రోల్ వాడకం తగ్గిస్తానంటే మళ్ళీ ఏడుస్తుంది. అంటే మీకు అసలు సమస్య ధరలు కాదు, ఏడవడానికి కారణం దొరకడం అన్నది. పెద్ద కారులో ఒక్కడే ఏసీ వేసుకుని సిగ్నల్ దగ్గర 6 లీటర్ డీజిల్ దగ్గర నుంచి మళ్ళీ వాట్సాప్ స్టేటస్ లో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో అని పెట్టే మేధావులకి నోబెల్ ప్రైజ్ రాకపోతే అన్యాయం. ఇంటి నుండే పని చేయడం అంటే ఎట్ల బండి యుగానికి వెళ్ళడం కాదురా నాయన అని చెప్తున్నారు. ఒక్క మనిషి ఆఫీస్కి వెళ్ళడానికి 2 టన్నుల కారు తీసుకెళ్లే క్యాంపింగ్ కొంచెం తగ్గించమన్నమాట. కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి మేధావులకు సంబంధించినటువంటి అంశమే ఇక్కడ కీలకం. ప్రతి ఒక్క బ్యాచ్ ఈ దేశంలో డాలర్లు కాపాడుకోవాలా వద్దా అనేది, తర్వాత ముందు ఖరీదైన కాఫీ పట్టుకుని ఫాసిజం గురించినటువంటి పోస్టులు చేయడమే అత్యంత ప్రమాదకరం. జర్మనీ ఆంక్షలు పెడితే బాధ్యతాయుతమైనటువంటి మన దగ్గర అంటే ఎట్ల బండి ఆర్థిక వ్యవస్థ, తెల్లోడు తుమ్మిన వ్యూహం, మనోడు మాట్లాడితే విచారం, ఇలాంటి బానిస మైండ్ సెట్ నుంచి బయటికి రమ్మని సూచిస్తున్నారు.